శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25వ తేదీ జూన్ నెల 2026 సంవత్సరం గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం బాగుంది. ఇక చతుర్థ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు. అలాగే అర్ధాష్టమ గురు సంచారము అవుతూ ఉన్నప్పటికీ కూడా గురువుగారు ఉచ్చలో ఉన్నారు, ఆయన నవమాధిపతి అవుతూ. కాబట్టి గురువుగారి యొక్క స్థితి సంచారము కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది. ఇక సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, లాభస్థానంలో రాహు ఉన్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంటే అసలు అది మాటలైన విషయం కాదండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు ఉంటాయి. ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది, మీ ఆలోచనలు పండుతాయి. అలాగే మీ ఆలోచనలన్నీ చాలా బాగున్నాయి అని చెప్పి మీకంటూ ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇంకా పూర్తిగా మీ ఆలోచనలని బహిర్గతం చేయరు. అందువల్ల ఇది పెద్దల వరకే ఉంటుంది. పెద్దలు చాలా ప్రశంసిస్తారు. అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనమాట. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చర ఆస్తుల యొక్క వృద్ధి రీత్యా బాగుంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాభాల బాటలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఏదైనా అసంతృప్తి కలుగుతుంది ఏ విషయంలో అయినా అంటే అది ఈ రోజున పటాపంచలైపోయి ఇప్పుడు ఆ విషయాలలో సంతృప్తి కలిగే విధంగా మీరు ఉన్నారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. కొన్ని విషయాలలో తప్పనిసరిగా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే శివారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అనేక విధాలుగా మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచారం చాలా చాలా బాగుంటుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు చాలా బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే రుణభారాలు తగ్గే విధంగా ఉంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంది. ఎవరి మాటని కూడా లక్ష్య పెట్టకుండా మనము ధైర్యంగా ముందరికి వెళ్ళిపోదాము అనేటటువంటి మీ ధోరణి పదుగురికి కొంచెం మనస్తాపం కలిగిస్తుంది. దానివల్ల ఏవైనా అపనిందలు మీ మీద ఉండేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే మీరు లెక్క చెయ్యని పరిస్థితి కూడా కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మీరు లాభాల బాటలోనే ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా ధనం మీకు బాగా అందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ సహాయ సహకారాలు కూడా ఉండేటట్టుగా కనిపిస్తున్నాయి. కొంచెం మిగతా విషయాలలో ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇంటి దేవత పూజ కూడా మానకండి, అది చాలా చాలా ప్రధానం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్ర బుధ 3 గ్రహాలు, ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది, మిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్వం కన్నా చాలా చాలా మంచి మార్పులు వచ్చి ఇప్పుడు ఉద్యోగ జీవితం చాలా అనుకూలిస్తోంది. అలాగే లాభాల బాటలో ఉన్నారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. స్థాన చలనం కనిపిస్తోంది. విదేశీ యానము చేయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి కాలము. విదేశీ యానాలు సఫలీకృతం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా సహకారం దొరుకుతుంది. చాలా వరకు మనశ్శాంతితో కూడిన జీవితమే ఉంది ఈ రోజున. ఇష్టదేవత ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాల స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీ సొంతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు, శుక్రుల యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. లాభస్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బావుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఉచ్చలో ఉన్న గురువుగారు, అలాగే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు. అసలు ఈ 2 గ్రహాల యొక్క ఫలితాలే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ఇక వీరికి తోడు కుజుడు గూడా చాలా అద్భుతమైన స్థితిలో అక్కడ మనకి సంచారం చేస్తున్నారు లాభస్థానంలో. వాహనాల వల్ల చాలా చాలా లాభాలుంటాయి. పిత్రార్జితము వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులు, మానసికంగా సంతృప్తిగా ఉండేటటువంటి పరిస్థితులు, పేరు ప్రఖ్యాతులు పెరిగేటటువంటి పరిస్థితులు, ధన యోగం ఉండేటటువంటి పరిస్థితి, మీ మాటకి చాలా పరపతి పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, విద్య చాలా బావుంటుంది, కుటుంబము చాలా బావుంటుంది, సంతాన రీత్యా బావుంటారు, భార్యాభర్తల అనుబంధ రీత్యా బావుంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు అనుకూలించేటటువంటి సమయము. ఒకటేమిటి, సమస్త శుభాలని ఇవ్వగల గ్రహాలు గురు, శుక్రులు ఇద్దరు రాశిలోనే ఉంటున్న కారణం చేత మాతృవర్గ రీత్యాను బావుంటుంది, ధన ఆదాయాల రీత్యా బావుంటుంది. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతూ, అభివృద్ధి కలుగుతూ ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుందండి. అలాగే వ్యయస్థానంలో గురు, శుక్రులు బాగున్నారు. లాభస్థానంలో రవి గారు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తోందో ఇక్కడ చాలా సంతోషించదగ్గ విషయం అనే చెప్పాలి. అయితే మిగతా 5 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్న కారణం చేత మీకు చాలా వరకు ఓర్పు కలిగి ఉండడం ద్వారా అనేక శుభకార్యాలు జరుగుతాయి. మీకు శుభవార్తలు వింటారు మీరు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే శుభవార్త శ్రవణం ఉంది, శుభకార్యాలలో పాల్గొనేది ఉంది, శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. అలాగే ధనయోగాలు చాలా బాగున్నాయి, లాభాల బాటలో ఉన్నారు. ఇక జాగ్రత్తల అంశానికి వస్తే వాక్కురీత్యా జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా బాగున్నది. రుణభారాల రీత్యా కాస్త రుణాలు తగ్గేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. భార్యాభర్తల అనుకూలత రీత్యా పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఔషధ సేవ అవసరం పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పిత్రార్జిత విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగే ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అది ఓర్పు కలిగి ఉండడం ద్వారా అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింత అనుకూలత సంభవిస్తుంది. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం అద్భుతంగా ఉంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము, ఇక ఏకాదశంలో ఉన్నటువంటి బుధ, గురు, శుక్ర చాలా అద్భుతమైన ఫలితాలండి. 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. ఈ రోజంతా చాలా చక్కటి ప్రశాంతత ఉంటుంది. చేస్తూ ఉన్న పనులలో ఉన్నతి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబ జీవితం బావుంటుంది. కుటుంబ సభ్యుల ఐకమత్యత చాలా చాలా బావుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా మరింతగా అన్యోన్యత పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితంలో చక్కటి కాలం అండి. దశమ స్థానంలో రవి ఉన్నారు, ఏకాదశంలో బుధుడు ఉన్నారు. ఈ రవి బుధులు ఇద్దరూ కూడా ఇక్కడ
ఉద్యోగానికి సంబంధించే మీకు ఉన్నతి ఇచ్చే విధంగా ఉన్నది. చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. సంతాన విషయంలో గూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అయితే సంతానం బాగా మునుపటి కన్నా గూడా ఇప్పుడు అనేక విధాల చాలా మంచి అభివృద్ధి బాటలకు వచ్చి ఉంటారు. ఇది మీకు చాలా ఆనందానికి దారితీసే అంశం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండాల్సి వస్తుంది. చాలా విషయాలలో చక్కటి అభివృద్ధి, ఉన్నతి కూడా కనిపిస్తోంది కాబట్టి, ఈ రోజంతా కూడా మీకు చాలా సంతృప్తి ఉంటుంది. అయితే నవగ్రహ ఆరాధన చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అనమాట. వ్యయస్థానంలో ఉన్న కేతువు యొక్క సంచారం కూడా ఎక్కువగా దాన ధర్మాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. కొద్దిగా ఆ దాన ధర్మాలని అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. లాభస్థానంలో 3 గ్రహాల యొక్క ఉన్నతి ఎప్పుడైతే మీకు అనుకూలమవుతోందో చాలా అద్భుతంగా ధనలాభాలు మీకున్నాయి. ధన యోగాలు లాభస్థానంలో గురు శుక్రుల కలయిక జరగడము, అలాగే రాస్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉండడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన అంశాలు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాన్ని పాటించండి. మరింతగా ప్రశాంత జీవితంతో ఉంటారు. తులారాశి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఏకాదశంలో కేతువు యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, అనుకూలమైనటువంటి మార్పులు వీరికి ఉన్నాయి. అది ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు. ఏ ఈ రోజే జరుగుతుంది అని చెప్పలేని విధంగా ఈ గ్రహస్థితులు అక్కడ ఆ స్థానాలలో అవి ఉన్నంత కాలము కూడా ఏదో ఒక మంచిని చేస్తూ ఉన్నాయి అని చెప్పచ్చు. ఆ విధంగా మంచి ఫలితాలు వచ్చే విధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనేది ఉంటుంది. మీకే స్వయంగా వివాహం కావలసి ఉంటే వివాహం కుదిరేటటువంటి పరిస్థితి ఉంది. ధనము చాలా చక్కగా మీ చేతికి అందుతుంది. కీర్తి ప్రతిష్టలున్నాయి, విజయావకాశాలున్నాయి. శత్రువుల యొక్క బాధ తగ్గే విధంగా ఉంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. ఉద్యోగ జీవితంలో చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. లాభాల బాటలో ఉన్నారు. అనేక విధాలుగా మీరు ఆనందించదగ్గ అంశాలు ఈరోజు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ పారాయణ చేయండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కూడా గురుబలం చాలా చాలా బాగున్న కారణం చేత గురువుగారి యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అని చెప్పి తప్పకుండా తెలియజేయచ్చు. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. నవమ స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక జరుగుతోంది. గురువుగారు ఉచ్చులో ఉన్నారు. తన పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన కలయిక అని చెప్పాలి. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పాలి. వెరసి ఈ రోజంతా కూడా మీకు మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడైతే మనశ్శాంతి ఉందో మనము చేసేటటువంటి పనులలో చక్కటి అభివృద్ధిని మనము ఆస్వాదించగలం. లేదా అంటే అసలు అభివృద్ధిని గుర్తించడం కూడా కష్టమే అవుతుంది. కాబట్టి ప్రశాంత చిత్తంతో ఉంటారు కాబట్టి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చెయ్యండి. ఇంకా ఇంకా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అనే దాని మీద మీ యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అయితే జీవనాధారం చాలా బాగుంది. ఉద్యోగ జీవితం విషయంలో ఎక్కడ వెనక్కి తిరిగి చూడక్కర్లేని విధంగా చక్కటి సంతోషం కలుగుతుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. విలువైన ఆభరణాలని మీరు సేకరించుకోగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొనుగోలైనా చేస్తారు, బహుమతుల రూపంలో అయినా సంపాదించుకుంటారు. ఏ విధంగా అయినా విలువైన వస్తువులు చేరతాయి. గురువుల ఆశీస్సులు చాలా మెండుగా దొరుకుతున్నాయి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. అలాగే మీ ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఏదైతే ఉందో దానిని ఇంకా ఇంకా ముందరికి తీసుకెళ్లే విధంగా చక్కగా ఆధ్యాత్మికతలో నిమగ్నం అవ్వండి. భగవంతుణ్ణి మరింత భక్తి శ్రద్ధలతో పూజించండి. భగవత్ కార్యాలు చేయండి. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇష్టదేవతారాధన, ఇంటి దేవతారాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ధనుసు రాశి.
ధనుస్సు రాశి వారికి ఎంత అనుకూలమైన కాలము అని చెప్పినా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఎక్కడ హాని చెయ్యని విధంగా ఉంటారు. కాబట్టి శుభకరం అని చెప్పుకోవాలి. ఇక్కడ రాస్యాధిపతి, చతుర్థాధిపతి అత్యంత శుభకరంగా ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం తగ్గుతోంది అని కూడా తెలియచెప్పచ్చు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, ఇక గురువు గారి యొక్క ఉచ్చస్థాన సంచారము చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. కాబట్టి విద్య బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, అలాగే భార్యాభర్తల యొక్క అన్యోన్యత బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, మనోబలం పెరుగుతోంది, చక్కటి ధైర్యం, చాలా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని 10 మంది హర్షించేటట్టుగా ఉండే విధంగా మీ యొక్క నిర్ణయాలు ఉండి మీకు చాలా చాలా మన్ననలు, ఆశీర్వచనాలు దొరుకుతాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ రీత్యా కానీ, అలాగే రుణభారాల రీత్యా కానీ కొన్ని జాగ్రత్తలు వహిస్తూ వెళ్ళండి. విజయావకాశాలుంటూ చిన్నపాటి రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. విలువైన వస్తువులని కొనుగోలు చేయగల స్థితి లేదా బహుమతుల రూపంలో అందుకోగలిగే స్థితి ఉంటుంది. ఈ రోజంతా కూడా చక్కటి మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి, మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవిగారి సంచారం బాగుంది, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇక్కడ శనిగారు కానీ గురువుగారు కానీ 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన స్థానాల్లో ఉంటున్న కారణం చేత మకర రాశి వారి వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేని విధంగా ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అలాగే పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించి మరిన్ని మంచి మార్కులు సంపాదిస్తారు. వారి దగ్గర సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ప్రారంభమయ్యి అది అలా కొనసాగుతూ వెళ్తుంది. ఇది చాలా మీకు ఆనందం కలిగించే అంశం అన్నమాట. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, విద్య బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, అన్ని విధాల ఆనందం కలుగుతుంది. అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశానికి వచ్చినట్టయితే కుటుంబ జీవితంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాగా కొన్ని కొన్ని విషయాలలో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉన్నప్పుడు గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. మీకు సద్గురువులు ఉన్నట్లయితే గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. లేని పక్షంలో మీ ఇష్టదేవతని, ఇంటి దేవతలని కొలవండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి, మీకు అభివృద్ధి కనిపిస్తుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. కుంభరాశి, కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము మాత్రమే అనుకూలిస్తూ ఉన్నది. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలతే కనిపిస్తోంది. అయితే ద్వితీయ స్థానం మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కొంచెం కుటుంబ సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చర ఆస్తుల కొనుగోలు అమ్మకాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ ఏ విషయమైనా
భార్యాభర్తల అన్యోన్యత అయినా, దూర ప్రాంత ప్రయాణాలైనా, ఉద్యోగ జీవితమైనా, వ్యాపార జీవితమైనా, ఏ అంశమైనా తీసుకోండి మీరు ఓర్పు కలిగి ఉండాల్సిందే. అలాగే శివారాధన చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారము, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు, శుక్రుల యొక్క సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము వెరసి ఈ 4 గ్రహాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్న కారణం చేత, అలాగే రాస్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువుగారు ఉచ్చ స్థానంలో ఉండడం చేత ఉద్యోగ రీత్యా చాలా అద్భుతమైనటువంటి కాలం వచ్చి కొనసాగుతోంది అని చెప్పొచ్చు. అలాగే శుక్రాచార్యుల వారి కలయికతో ధనయోగాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానము, కీర్తి ప్రతిష్టలు, మీరు చేస్తూ ఉన్నటువంటి తపస్సు, ఇక్కడ తపస్సు అంటే ప్రత్యేకంగా కూర్చుని పూజ చేయడం ఒక్కటే తపస్సు కాదు. తదేక దీక్షతో చేసేటటువంటి ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలైనా కూడా తదేక దీక్షతో చేయాలి. అంటే దాని మీద మనసు లగ్నం పెట్టి చాలా సిన్సియర్‌గా అంటాను చూసారా? అలాంటి మనస్సుతో గనక చేస్తూ ఉన్నట్లయితే ఆ కృషి తప్పకుండా ఇప్పుడు ఫలించేటటువంటి కాలము. అలాగే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసేటటువంటి కాలము. దానికి సమయాన్ని వెచ్చిస్తారు, ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే సంతానం యొక్క కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేటటువంటి ఆశాజనకమైన వార్తలు వింటారు. సంతాన అభివృద్ధిని చూస్తారు. చాలా సంతృప్తిగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. అనేక విధాలుగా మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఎవరికైనా కడుపు నొప్పి లాంటి సమస్యలు ఉన్నట్టయితే కొంచెం వాటి విషయంలో ఔషధ సేవ చేయండి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇక్కడ షష్ఠ స్థానంలో కేతువు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. విజయావకాశాలు మీ వెంటే ఉన్నాయి. మీరు పనులు ప్రారంభించడమే ఆలస్యం, కృషి చెయ్యడమే ఆలస్యం. అంత అద్భుతమైన ఫలితాలని మీనరాశి వారికి ఇస్తూ ఉండగా గ్రహస్థితులన్నిటికీ కూడా కృతజ్ఞతాభివందనాలు చెయ్యండి. ఇంటి ఇలవెల్పుని పూజ చెయ్యండి. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. చాలా చాలా మంచిది. అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, సంతోషం కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.